పసిడి డిమాండ్ ఢమాలట. జనాలు బంగారం కొంటలేరట. ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు పనిచేసిందట. దాదాపుగా 70% గిరాకీ తగ్గిందట. దిగుమతి సుంకం పెంపుతో వ్యాపారం పైన తీవ్రమైన ప్రభావం పడ్డదట. సో ఆల్మోస్ట్ 1.6 1.7 దగ్గర ఉన్నది. అందులో ప్రధానమంత్రి ఏమన్నాడంటే సంవత్సరం దాకా బంగారం ఎవరు కొనకండి అని చెప్పిండు. దేశంలో బంగారానికి డిమాండ్ భారీగా తగ్గిపోయింది. ఏకంగా 70% మేరకు డిమాండ్ పడిపోయిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఒక ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు వాయిదా వేసుకోవాలని ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపుతో పాటు పసిడి దిగుమతులపైన సుంకాన్ని 6 నుంచి 15% పెంచిన నేపథ్యంలో స్వర్ణ విక్రయాలు డీలా పడ్డాయని వ్యాపారులు తెలిపారు. గత ఏడాది మే నెలలో 25 టన్నుల మేరకు బంగారం డిమాండ్ ఉంటే ఈ నెల 13వ తేదీన ఈ సుంకాలు పెంచిన తర్వాత వారం రోజుల్లోనే ఇది 7.5 టన్నులకు పడిపోయిందట. అంటే ఆల్మోస్ట్ 70% పడిపోయింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, వంట గ్యాస్ ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య తగ్గిపోయింది. ఇక దిగుమతులపైన సుంకాలు పెంచడంతో ఆ ప్రభావం మరింత ఎక్కువగా పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇండియన్ బులియన్ జ్యువెలరీ అసోసియేషన్ కార్యదర్శి సురేంద్ర మెహతా మాట్లాడుతూ దేశంలో బంగారం కొనుగోలు చేసేవారు భారీగా తగ్గిపోయారు. దిగుమతి సుంకంతో పాటు జీఎస్టీ కూడా పెరిగింది. ప్రస్తుతం పసిడి పైన అన్ని రకాల పన్నులు 9.18% నుంచి 18.45% పెరిగినాయి. అంటే డబల్ అయింది. దీంతో వినియోగదారుల ప్రాధాన్యత జాబితాలో పసిడి పక్కకు పోయింది. జోయాలుకాస్ సంస్థ చైర్మన్ మాట్లాడుతూ బంగారం డిమాండ్ తగ్గిపోవడానికి కేవలం దిగుమతి సుంకం ప్రభావమే కాకుండా మరిన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు వినియోగదారులపైన ప్రభావం చూపించిందట. శుక్రవారం స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర జీఎస్టీ లేకుండా 1,57,000 ఉందట. దీంతో కొంతమంది వినియోగదారులు తక్కువ క్యారెట్ల బంగారం కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారట. సో ఇట్లా గోల్డ్ కొనే వాళ్ళ సంఖ్య తగ్గిపోతున్నదట, తగ్గిందట. ఇది కొద్ది రోజులే ఉంటుంది, అది ఏమున్నా కూడా అయినా కూడా కొంటూనే ఉన్నారు. పెద్దగా కొనే వాళ్ళకి తప్పకపోతే కొంటూనే ఉన్నారు. నెక్స్ట్ మిగతా వార్తల్లో